హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పెళ్లి రాట వేయడం, పెళ్లి కొడుకుని చేయడం, అలాగే కాళ్ళగొల్ల సంబరం ఉంటుంది మాకు, మేము చేస్తాము. సో అవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. మా తమ్ముడిని పెళ్లి కొడుకునైతే నేనే చేశాను. బొట్టు పెట్టడం, పారాణి రాయడం, ఇదంతా కూడా. వాడి పెళ్లికి గిఫ్ట్ వచ్చేసి మేము రింగ్ తీసుకున్నాము. రింగు, బట్టలు, అలాగే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పెట్టేశామన్నమాట. ఇంకా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు కదా, మేమైతే ఇలా కుందులు ఇచ్చాము. వెండి ఇప్పుడు చాలా రేటు కదా, సో వెండికి ఆల్టర్నేటివ్ ఏంటంటే జర్మన్ సిల్వర్ వచ్చింది. అది సేమ్ వెండిలానే ఉంటుంది. మనం నార్మల్గా కూడా సోప్తోనే వాష్ చేసుకోవచ్చు, షైనింగ్ అస్సలు పోదు. ఒక బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్, చూడడానికి రిచ్ లుక్ ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. పెళ్లి కొడుకుని చేసినప్పుడు మా అమ్మాయి మిస్ అయింది, పడుకొని లెగలేదు. స్విమ్మింగ్ పూల్లో హల్దీ రోజు బాగా ఆడింది కదా, ఆ టైర్డ్నెస్ వల్ల లెగలేదు. సో ఆఫ్టర్నూనే లేచింది. సో అందుకే తను ఎక్కడ ఉండదు. పెళ్లి కొడుకుని చేయడం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి కొందరు ముత్తైదులతో వెళ్ళి అక్కడ తాంబూలం కూడా తీసుకొని వచ్చామన్నమాట. పెళ్లిలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా నేను వ్లాగ్స్ తీసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలాగే ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఈవినింగ్ 4:30కి కాళ్ళగొల్ల సంబరం స్టార్ట్ చేయాలి. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ ఏమేమి చేయాలి అని చెప్పేసి అన్ని చేస్తున్నారు. అసలు ఇప్పుడు అయితే హల్దీ అని చెప్పేసి సపరేట్ గా చేసుకుంటున్నారు, అదొక ఈవెంట్ లాగా. ఇంతకు ముందు అయితే ఈ పెళ్లి రాట కాలగోల సంబరం చేసినప్పుడే హల్దీ అని చెప్పి రాస్తారు. పెళ్లి కొడుకు శుభ్రంగా నలుగు పెట్టి పసుపు రాస్తారు, ఆ తర్వాత మంగళ స్నానాలు చేస్తారు. ఇదే మెయిన్ హల్దీ. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిందిగా, అది కూడా ఒక సపరేట్ ఈవెంట్ లాగా చేస్తున్నారు. కొంతమంది అయితే దీన్నే హల్దీ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డిపెండ్స్ ఆన్ టైం అన్నమాట, ఎందుకంటే ఫొటోస్ అవి తీసుకోవాలి, పెళ్లి టైంకి కుదరదో అని చెప్పేసి కొంతమంది దీన్ని సపరేట్ ఈవెంట్ లాగా చేసుకుంటున్నారు. పాలగోళ్ల సంబరం రిచువల్స్ కూడా చాలా ఫన్ గా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. ఇందులో మెయిన్ వచ్చేసి మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో పెళ్లిలో ఒక్కొక్క ఈవెంట్ లో ఒక్కొక్కరిది మెయిన్ రోల్ ఉంటుంది. సో పెళ్లిలో ఎన్ని గొడవలు ఉన్నా, ఎవరికి ఎన్ని ఉన్నా కూడా పెళ్ళనగానే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటై పెళ్లి బాగా జరిగేలాగా చూస్తారు. పెట్టాక ఒకసారి ఫోటో
మూడోసారి కూడి వారు టేబుల్ ఉన్నాయమ్మా టూ ఇన్ వన్ మామూలుగా If you like this video, please do like, share and subscribe to my channel. Thank you.